పుట్టినరోజు అంటే అందరికీ ఎంతో సంతోషకరమైన రోజు, పెళ్లి రోజు అంటే ఆనందకరమైన రోజు, కానీ ఫస్ట్ నైట్ అంటే తల ఎత్తుకునే రోజు. ఇదే రోజు కోసం నేను 12,775 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 3,96,600 గంటలుగా ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 1,83,96,000 సెకండ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. రాసుకున్నావా? అందుకే చూసి చెప్తున్నావా? ఫస్ట్ రోజే క్యాచ్ చేశారు. సరే, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ లెక్క పెట్టుకోవడం అనవసరం. సింపుల్ గా చెప్పాలంటే నా వయసు 35 సంవత్సరాలండి. ఇంకో మాట చెప్పు. 30 సంవత్సరాలే. ఏ రోజు వచ్చావు రాఘవ? బళ్ళారి రాఘవ గారి నుంచి నువ్వు. ఫస్ట్ నైట్ గురించి ఒక కొటేషన్ చెప్పాలంటే మన స్టామినాకి మనం వేసుకునే నామినేషన్. ఎంతకాలం మీరు అక్కడ కూర్చుని డి అన్నారు, ఈ రోజు నేను ఇక్కడ డి అంటాను. నేను డా అంటాను. నమస్కారం పరాంకుశం గారు. వీరాస్వామి గారు నమస్తే. మీరు నన్ను క్షమించాలి, మీకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాను. మీరు నన్ను క్షమించాలి, మీకు చెప్పకుండా కూడా నేను పెళ్లి చేసుకున్నాను. అసలు మీకు ఈ జన్మలో పెళ్లి అవ్వదనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. అయిపోయింది, ఏం చేస్తాం? ఆ అమ్మాయి జాతకం అలా రాసి పెట్టింటే మనం ఏం చేస్తాం చెప్పండి. సర్లేండి కానీ ఈ రోజు నా ఫస్ట్ నైట్. ఓ సూపర్, ఆల్ ద బెస్ట్. ఈ రోజు నా ఫస్ట్ నైట్ కూడా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అన్నట్టు మర్చిపోయాను, నా ఫస్ట్ నైట్ గురించి మీకు హెల్ప్ కోసం వచ్చాను. చిచి బాగుండదండి బాబు. నేను అడిగింది అది కాదండి బాబు. నేను అడిగింది ఏంటంటే, మా ఇల్లు మొన్నే మీకు అమ్మాం కదా. అవును. మా మంచం కూడా మీకే అమ్మేశాం. అవును. ఇప్పుడు మా ఇద్దరికి ముడిపడింది, ఆ మంచంతో పని పడింది. భలేవారండి బాబు, మాకు అమ్మేశాక ఇంకా మాదవుతూ మళ్ళీ మీకు పనులు ఉండంటే ఎలా కుదరదు. మీకు ఆ మంచం గురించి ఇంకో 3 ముక్కలు చెప్పాలి సార్. 300 సంవత్సరాల దగ్గర నుంచి, మా తాతగారి కాలం నుంచి ఈ రోజు వరకు ఆ పట్ట మంచం మీద అందరూ కార్యం జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు నేను అదే మంచం మీద కార్యం జరుపుకుంటే నాలాగా అందంగా, దృఢంగా, బలంగా ఒక మంచి పిల్లోడు పుడతాడనేది మా వంశాచారం. నాలాగా అని చెప్పండి, మిగతా వాటికి మీకు సంబంధం లేదు. సరే మీలాగా, నాలాగా. మా వంశాచారం అర్థం చేసుకోండి గురుగారు. ఇదిగో 1 గంట ఉండి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. అంటే లాడ్జ్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? మరి ఎంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. మాకు మా ముచ్చట్లు ఉంటాయి కాబట్టి. గంట తర్వాత అమ్మో అప్పుడే గంట అయిపోయిందా? నైస్ ట్విస్ట్. వీరాస్వామి, వీరాస్వామి అడిగిరా, గంట అయిపోయింది అప్పుడే. గంట అన్నావు కదా అని వస్తావంటాయి నువ్వు. ఏం లేదు సార్, ఇప్పుడు గంట అన్న తర్వాత లోపలికి వెళ్ళాం కదా. అవును. ముందు ముచ్చట్లు ఉంటాయి, ఆ తర్వాత తనకున్న సిగ్గును చంపేయాలి, తర్వాత బిర్యానీ మటర్ చేసేయాలి, ఆ తర్వాత దూరాన్ని దగ్గర చేయాలి, ఆ తర్వాత సిగ్గు మొగ్గలేయాలి, ఆ తర్వాత మాలో ప్రేమ పులకరించాలి, ఆ తర్వాత 4 మంచి మాటలు చెప్పి తన మనసు గెలుచుకొని మేమేం చేయాలి ఇక్కడ కూర్చుని? నాగబాబు గారు పిలుస్తారు చూడండి. సార్ నమస్తే సార్. ఏంటండి వాళ్ళేమో మన రూమ్ లో మన బెడ్ మీద, మనమేమో రోడ్డు మీద. ఏం చేస్తాంలే, ఇలా చాప తింటూ పట్టరా పో. ఏమండి? ఏంటి వీరాస్వామి? ఏం లేదు సార్, బాగా తల పట్టేసింది సార్. అయితే మీరేమనుకోని అంటే ఒక మాట అడుగుతాను. అన్న దాంట్లోనే మీరు ఏదో అనుకోలేండి, చెప్పండి ఏదో తొందరగా. మనసు ఇచ్చాం కదా, ఇంకేమనుకుంటాం. ఏం లేదు సార్, కొద్ది పాల బూత్ దాకా వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తెచ్చి ఒక కాఫీ పచ్చి పంపించారనుకో. నువ్వు చేసే బూత్ పనులకి నేను బూత్ దాకా వెళ్ళాలరా, బాతు మొహన్ అయ్యాలా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అయ్య బాబోయ్, అప్పుడే తెల్లారిపోయిందే. ఈ వీరాస్వామి గారు రాలేదేంటి? రారా స్వామి. పొద్దున ఎవడరా డిస్టర్బ్ చేస్తున్నాడు? నన్ను ఇంటికి ఓనర్ అంటారండి. ఏమండి, 1 గంటని వెళ్ళారు, మీరంతా ఇక్కడే ఉండిపోయారు నైట్ అంతా. మా గురించి ఆలోచించాలి కదా. ముందు గంటనే వెళ్ళాను సార్, ఆ గంట 2 గంటలైంది, 2 గంటలు 3 గంటలైంది, ఆ తర్వాత గంట 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 గడిచిపోయి తెల్లారిపోయింది. అబ్బా, గడిచిపోయి తెల్లారిపోయింది. ఏమైనా సెన్సెక్స్ అనుకుంటున్నారా నువ్వు? ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు. చాలా థ్యాంక్స్ సార్, నైస్ కోఆపరేషన్. ఏమే వేడిగా నీళ్లు పెట్టి వేడిగా ఉప్మా చేయి, బాగా తిని స్నానం చేసి మళ్ళీ పడుకుందాం. ఏదో ఒక అన్ని విషయాల్లోనూ ఆకలి ఎక్కువ అనుకుంటాను. ఏమే పద వెళ్దాం. నడండి తిందాం. దీనికి కూడా ఆకలి ఎక్కువే. పద. ఆ రోజు రాత్రి స్టార్టింగ్ బానే ఉంటుంది రాఘవ.
నమస్కారం పరాంకుశం మళ్ళీ గారు. వచ్చేవేంటి? అంటే పంతులు గారు ద్వితీయ విఘ్నం ఉండకూడదని చెప్పారు సార్. అయితే అందుకని కొద్దిగా మీరు ఈ రోజు కూడా నేను ఒప్పుకోను బా. నేనంతా రోజంతా అలాగే పోయింది గంట అని చెప్పి నువ్వు. సార్ అర్థం చేసుకోండి సార్, వంశాచారం. ఆ పైగా ద్వితీయ విఘ్నం అంటున్నారు, ప్లీజ్ సార్. స్వామి నేను ఒప్పుకోను. అదిగో నాగబాబు గారు పిలుస్తున్నారు. కార్ మధ్యలో డిస్టర్బ్ చేయరు, పిలవరు నాకు తెలుసు. సాగర్ మాస్టర్ గారు పిలుస్తున్నారు. ఆయన అస్సలు పిలవరు నాకు తెలుసు. పని నవ్వించేస్తున్నాడు. వెళ్ళిపోయాడు. దౌర్భాగ్యం. ఏమండి పరాంకుశం గారు, మరీ బాధపడకండి సార్, మీ ఆర్తనాదాలు లోపల దాకా వినిపిస్తున్నాయి. ఏం లేదు, ఒక్క నిమిషం మొక్కుబడిగా అలా లోపలికి వెళ్ళి నామకే వస్తే కూర్చొని వచ్చేస్తాను, ఓకేనా? అంతే కదా? కొద్దిగా హ్యాపీగా నవ్వండి. మరి సర్లే, తొందరగా వచ్చేయాలి. ఓకే ఏదో కంటి తుడుపులు ఇడును మధ్యలో వచ్చి ఇలా చాప తలగడా పట్టరా. కనుక్కోండి. 5 నిమిషాలు అయింది, ఇంకా రాలా. వీరాస్వామి, వీరాస్వామి వస్తాను సార్. ఏంటి ఎక్స్ప్రెషన్? ఏం లేదు సార్, ఒకసారి ఇటు రండి. లోపలికి వెళ్ళి ఒక్క నిమిషంలోనే వచ్చేద్దాం అనుకున్నాను సార్. అవును. లోపలికి వెళ్ళగానే గతరాత్రి స్మృతులు నన్ను పలకరించాయి. అయితే ఆ మంచం ఏమో నన్ను చూసి వీరాస్వామి రా 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 అని పిలుస్తున్నాయి. నేను కూడా బయట నుంచి రా రా అని పిలుస్తున్నాను కదా. పూలు మావా, అనుభవాలు మీవా, హౌస్ మాదా, రేసు నీదా, మంచం మాదా, బంచిక్ బంచిక్ మీదా. ఏమన్నా అర్థం పర్థం ఉందిరా ఇక్కడ నీకు? అంటే కొద్దిగా మా తరతరాల మంచం అని. ఒరే నీ తరతరాలు తగలయ్యా, తొందరగా వెళ్ళరా. వీరాస్వామి బయటికి రారా స్వామి. సార్ పరాంకుశం గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. వెళ్ళొస్తాం సార్. అన్నట్టు మీకు లోపల ఒక విషయం చూపించాలి సార్. ఏంట్రా ఇది? నా విజయానికి తీపి గుర్తులు సార్ ఇవి. మంచం తరతరాలది కదా, వీక్ గా ఉంది సార్. మీరే కొద్దిగా ఎలా బాగు చేయించుకోండి. వస్తాం. నీ వంశాన్ని మంట పెట్టా ఇక్కడ పెట్టు దీన్ని. సార్. నీ విజయానికి తీపి గుర్తురా. తాళపత్ర గంధాలు ఇంకా అయ్యో, అడవి పంది చేలో దూకినట్టు దూకాడు మంచం మీద. ఇంకా మంచం ఎందుకు ఉంటది? అమ్మాయి మాంగారు, అమ్మాయి మామగారు మామగారు ఎక్కడికి? పుట్టింటికి. పుట్టింటిగా? నెల రోజులు మీకు మాకు మాట్లాడలేవు. అదేంటండి? ఆషాఢం అయ్యా! ఒక నెల ఒప్పుకొని తీసుకుంటా. అది కాదు మామగారు. మామగారు ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నమస్కారం పరాంకుశం గారు. మళ్ళీ వచ్చేవేంటి? మంచం రిపేర్ చేయించారా? చేస్తే మళ్ళీ మరి చెప్పొద్దా సార్, కామన్ సెన్స్ లేదా మీకు? ఇప్పుడు మంచం ఎంతకాలం నుంచి వెయిటింగ్ మేము అక్కడ. మా ఆవిడకి నేను ఏం సమాధానం చెప్పాలి? నువ్వు పదవే లోపలికి పద. ఆగరా రే, మా ఇంటికి వచ్చి మా మంచం మీద దొలుతూ నా మీద ఏంట్రా పెత్తనం? నా మంచం మీద ఏంటి? పీకువాడిని. అమ్మో! ఆగే.